గుంటూరు కార్పొరేషన్ అధికారులు ఎమ్మెల్యే మాధవి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలంగా కార్పొరేషన్ అధికారుల తీరుపై ఆగ్రహంగా ఉన్న మాధవి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఇక సహించేది లేదని అమీతుమీ అధిష్టానం వద్ద పంచాయతీ పెడతానని ధ్వజమెత్తారు. మాట వినట్లేదు అనంటే అన్ని అధికారులు నేను అన్నండి, అందరి డిపార్ట్మెంట్స్ నేను అన్ను. అన్ని డిపార్ట్మెంట్స్ నాకు చాలా చక్కగా సహకరిస్తున్నారు, పనిచేస్తూ ఉన్నారు. ఒక కార్పొరేషన్ మాత్రమే, అది కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధి విధానంతో ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో నేను బయటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. ఈ వైఖరి కనుక మారకపోతే ఇది అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తున్న నాయకులం మేమందరం కూడా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. 2047 అనే ఒక సత్సంకల్పంతో స్వర్ణాంధ్రగా దీన్ని మార్చుకోవాలనే ఒక మంచి అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాము. కనీస కుక్కల సమస్య, పిచ్చి మొక్కల సమస్య, మంచినీటి సమస్య, లేదంటే వీధి దీపాల సమస్య కూడా తీర్చుకోకుండా ఇక్కడ ప్రతిష్టాత్మకమైన నిర్మాణాల గురించి మాకు ఐటీ పార్కులు మా పశ్చిమ నియోజకవర్గానికి రావాలి అని చెప్పి, ఉద్యోగ కల్పన రావాలి, ఎంప్లాయ్మెంట్ మాకు ఎంపవర్మెంట్ చేయాలి అని చెప్పి వాటి మీద మేము ఎప్పుడు దృష్టి పెడతాము. వీటి మీదే చిన్న చిన్న విషయాల మీదే దృష్టి పెట్టి పోరాడాల్సిన పరిస్థితి ఇటు అధికారులు మాకు తీసుకొస్తే ఇంకా ప్రతిష్టాత్మకమైన విషయాల మీద మేము ఎప్పుడు ఆలోచించాలి అన్నది ఈరోజు నా ప్రశ్న. కాబట్టి ఇది కనుక మితిమీరితే 100% దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము. ఇలాంటి అధికారులతో ఇక్కడ పని ఇలాంటి పనితీరుతో అయితే మాత్రం నేను దీన్ని సైలెంట్